గేమ్ ఆడడానికి వెళ్ళానా నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు. ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు. ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది. ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను. ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు. కష్టంతో ముందుకెళ్ళావా జనాలు ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు? కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్ ఏమో తెలీదు. నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టర్ కూడా నేను నమ్ముతాను. నేను కొన్ని బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మనం నమ్మాలి సందర్భాల్లో. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒక్కసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికొకరు రావాలి, అది వాళ్ళు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నబీల్ ఇచ్చాడు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసిగా ఆడాను. ఇంకా కసిగా ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అవును, లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అదే అర్థం కాలే నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికి వస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రావాలని కోరుకుంటున్నాను నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది. నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు. జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటేయకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందని చూసామని కొంతమంది అంటున్నారు. మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు. టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు దీనికి సమాధానం నేనేం చెప్పలేను. దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే, ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మొత్తం ఫుల్ ఒక 2.5 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు. దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే అయినాయి, కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అట్లా ఉండిపోయిన చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను. ఎవిక్షన్ నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు. అది మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు
ఆ వారం నా గేమ్ చూసి అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లు వేస్తున్నారా జనాలు, లేకపోతే నామినేషన్స్ ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చావన్నేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా మరి. అవును, రోహిణి బాగా ఆడింది. అవును, ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్ లో చూసారంట. అవును, మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే అంతే. ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా బయట అంటే జనాలు ఇది అంటారా. యా, ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే, నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 20th నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవ్వదు బేసిక్గా లైట్ లాపమన్నావా? లైట్ లో బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ కూడా జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇలా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది, నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నది. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకు మా ఒక రూమ్ లో పెట్టారు, ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు, ప్రేరణకు మొత్తం బెలూన్స్ తోని, ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కప్పులు అని చెప్పి ఇంకెంతేనా, అంతే కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా.